హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇప్పుడు అయితే టైం 7 అవుతుంది. మేము 6 కల్లా బయలుదేరదాం అనుకున్నాం, కానీ ఆబ్వియస్లీ నాకు తెలిసిన పాయింటే. సో 6కి బయలుదేరదామంటే 7 అవుతుంది అని చెప్పి ఇప్పుడు అయితే రెడీగా ఉన్నాము అందరము. నేను కూడా కార్లోకి వచ్చేసాను అండ్ ఐ గాట్ రెడీ. సో ఇది కంప్లీట్ ట్రెక్కింగ్ పాయింట్ లాంటిది కాబట్టి, లైక్ హాకింగ్ హిల్స్ అన్నది. కొంచెం థర్మల్స్, వార్మ్ క్లోత్ చేసుకున్నాము. అందులో ఇవాళ ఫుల్గా చలి ఉంది, లైక్ 8 degrees ఆర్ 13 degrees ఉందంట హైయెస్ట్. ఈ కార్స్లో వెళ్తున్నాం, మొత్తం 14 members. ఫస్ట్లో కొంచెం డ్రాప్ అయ్యారు, వస్తున్నారు, కానీ మొత్తం అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడైతే. ఏంట్రా, హాయ్, దిస్ ఈజ్ అజయ్. చాలా పెద్దవాళ్ళు అనమాట. సో మిగతా వాళ్ళందరూ బయట ఉంటారు. సో నేను ఒక్కొక్కరిని మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కార్లో కూర్చొని ఎవరికి కనిపించకుండా మాట్లాడుతున్నానని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. బట్ యా, మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 100 miles జర్నీ. సో 2 hours పట్టిద్ది ప్రాబబ్లీ. మా కార్లో నేను డ్రైవ్ చేస్తున్నా, దిలీప్ వాళ్ళ కార్లో దిలీప్ డ్రైవ్ చేస్తున్నాడు, అజయ్ వాళ్ళ కార్లో అజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. సో మేము ముగ్గురం డ్రైవ్ చేస్తున్నాం. ఈచ్ కార్లో 4 to 5 members అండ్ వీఆర్ గోయింగ్ దేర్. లెట్స్ సీ. హలో, ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి. అబ్బా, జయంతి గారి స్టైల్. యా, లెట్ మీ స్టార్ట్. నువ్వు తెలిసిన ముఖమే. ఎందుకు అట్ట మరి నవ్య బాలాజీ ఏంటి? హాయ్, ఇక్కడ ఇంకో మా మెయిన్ హీరోయిన్. అబ్బా అబ్బా కాదు, అజయ్ ఏంటిది? సో మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాం. మా కార్లో 5 members అనమాట. నేను, మురళి, నవ్య, బాలాజీ అండ్ జయంత్. ఫస్ట్ స్టార్టింగ్లో ఇంకా ఏంటి అంటే ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని పాడుకుంటూ వీడియోలు ఇలా వెళ్ళాము. తెలుసు స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది. నైట్ వచ్చే టైంకి అందరూ నిద్రపోతారు. బట్ యా, ఫస్ట్ వెళ్ళే ముందు ఏంటి అంటే మొత్తం 3 cars కూడా ఫస్ట్ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగేసి ఫస్ట్ పెట్రోల్ తీసేసుకున్నాం. పెట్రోల్ కొట్టించేసి దాని తర్వాత కొంచెం స్నాక్స్ కావాలి కదా ఆబ్వియస్లీ. సో చిప్స్ ఇవన్నీ వెళ్ళే దారంతా తినుకుంటూ ఉండడానికి అవన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా దాని తర్వాత కంటిన్యూ జర్నీ చేస్తూ ఉన్నాము, ట్రావెల్ చేస్తూ ఉన్నాం. సో హైవే జర్నీ ఏమీ అంత కష్టం అనిపించలేదు. సో ఎక్కువ జర్నీ ఏం కాదు కాబట్టి బాగానే ఉంది అనిపించింది మాకైతే. లాక్కున్నాడా కళ్ళొద్దాలేంటి? మేము ఇప్పుడు గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగామన్నమాట. ఒక్కొక్కళ్ళు షాపింగ్కి వెళ్ళారు. అరగంట అవుతుంది వచ్చి. వాష్రూమ్ సార్ ఆగారు అరగంట దాకా. ఇప్పుడు దాకా రాలేదు. మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ లొకేషన్కి వెళ్ళాలి. లొకేషన్కి వెళ్ళడానికి ఇంకా 1/2 hour ఉంది. అక్కడ నుంచి ప్రీతం దొంగ చూపులు చేస్తున్నాడు మధ్యలో నుంచి. అది ఒంగు కిందకి. సో అక్కడ ఇంకొక 2 cars ఉన్నాయి. ఇక్కడ ఒక కార్ ఉంది, దాని పక్కన బ్లూ కార్ ఇంకొకటి ఉంది. సో మళ్ళీ స్టార్ట్ అయితే ఇంకా డైరెక్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 75% వచ్చాం. సో లెట్స్ గో. అండ్ దాని తర్వాత అలా స్టార్ట్ అయిపోయి ఇంకా జర్నీ స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈ వీడియో అయితే రిక్కీ బ్యాక్ కార్లో నుంచి తీసింది. అది మా కారే. సో మేము వెళ్తున్నాం, మా వెనకాల అజయ్ వాళ్ళు వస్తున్నారు, దాని తర్వాత దిలీప్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఇదంతా ఏంటి అంటే కొంచెం మౌంటైన్స్ అలా ఉన్న ఏరియాలా ఉందన్నమాట. అండ్ ఆ రోజు రెయిన్ కూడా స్టార్ట్ అయింది మేము వెళ్ళే టైంకి. సో ఈ షార్ట్ చాలా బాగా వచ్చింది అని అలా పెట్టాం. ఘోరం ఉంది, 6 degrees. అండ్ అరే కార్ లాక్ చేసావా? చేస్తా రిక్కీ బాగా. సో ఇప్పుడు ఇంకా నడుద్దామని ఫిక్స్ అయినాం. వీఆర్ గోయింగ్ ఫర్ ట్రెక్. అజయ్ బుంగముద్దు పెట్టుకో మరి అయితే కామ్గా ఉండు. క్లిఫ్ ఏరియా అంటే జారుడు బండ. ఓహో, జారుడు బండ ఏంట్రా? అమ్మో నిజంగానే జారుతుంది ఇది. నన్ను తీయాలి, బ్లాగ్ లో ఉండాల్సింది నేను. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ వచ్చింది. మనం కిందికి వెళ్ళాలన్నమాట.
ఈ కిందకి వెళ్తున్నాం. ఇది నా కంటెంట్ అమ్మా. అరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంట్రా అలాగా? ఇండియాలో అయితే మనల్ని అలా వదిలేసి లేగు లేగు, నేను వీడియో తీసుకోవాలి. ఎడికి నువ్వే వస్తున్నావురా? నువ్వే వస్తున్నావు వీడియోలో. ఇది నీ ఇంట్రడక్షనా? సన్న బ్రిడ్జ్ ఏదో ఉంది దారికి. కింద నుంచి రానా ఏంటి? కింద వాటర్ లో దుమ్కమ్మంటావా? అరే జాగ్రత్త రా, ఎలుగు బంట్లు తిరుగుతాయంటే ముందే చెప్తున్నా. అవునా? అరే నిన్నైతే అందుకొని సంకలు పెట్టుకొని పోతుంది రా ఎలుగు బండి ముందే. పాపం దిలీప్, బ్రిడ్జ్ మీద నుంచి రావాలి అంతే కదా. వస్తాం. ఓ ఆ లోయలో పడితే చచ్చిపోయినట్టే. ఏదో భాష మాట్లాడుతున్నారు. ఈత నీకా స్నానం చేయనీకా? అదిగోరా దాని గురించి డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి కదా. ఏదో ఉంది, నాకు చదివే ఓపిక లేదు, మీరే చదువుకోండి. ఓల్డ్ మ్యాన్స్ కేవ్ అదొకటే వచ్చిన. స్వీట్ కార్న్ అంటే ఇప్పుడు ఇండియాలో అలా అమ్ముతారని చెప్పి ఇక్కడ చెప్తున్నావు నువ్వు. నాకు ఇది లంబసింగి ఫీలింగ్ వస్తుంది. లంబసింగి వెళ్ళినప్పుడు అరకు ఇట్లానే ఉంది. మేము మార్నింగ్ వానలోనే వెళ్ళాం. సో వానలో వెళ్ళిన ట్రెక్కే గుర్తొస్తుంది నాకు, సేమ్ దీనికి కూడా. బికాస్ ఇక్కడ చలి వాన. అన్ని నమ్ము దగ్గర ఉన్నాయి. అది చూడు స్టాండర్డ్ గా వచ్చేస్తుంది. అలాగే ఉంటుంది. కేవ్ అంటే అలానే ఉంటుంది కదా. అటేమున్నాయి లోవర్ చూసుకున్నాం.
ఓకే లుక్ ఏంటిదా అని పట్టుకోరా పాపం. ఓకేనా? ఏం చెప్తున్నా అడుగులో అడుగు జాగ్రత్తగా వేయాలి. ఓకే, నువ్వు ఇప్పుడు జారి పడితే పరిస్థితి ఏంటంటావు? ఇదే చేయకూడదు. ఇది ఈడు చూడు, జాగ్రత్తగా వేయాలంటే అడ్డదారిలో వస్తున్నాడు. 4 ఎక్కుతా వెళ్ళిపోయాడు గాడు. చెప్పే పాటలతో కావాలి బాడీ. వార్నింగ్ అంటారు మనకే. ఎవడో చచ్చిపోయాడు ఇక్కడ. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఆ బ్యాగ్ ఎందుకు చూపిస్తావు? అసలే అది పూల బ్యాగ్. అమ్మో, 2, 1. నేనే జారిపడతా. ఏంటి మురళి తీసుకొచ్చాడు కాదు, మురళి ఏ రాయి మీద కాలేస్తుండో అదే రాయి మీద వచ్చే వేసే. ఏం జారవు, ఏం జారట్లా. నాకు అర్థమైంది, వీళ్ళేటో తీసుకెళ్తున్నారు. కార్ ఒక దిక్కులో ఉంది, మేమందరం ఇంకో ఆపోజిట్ దిక్కుకి వెళ్తున్నాం. కరెక్ట్ గా నేను, ప్రీతం, ఉల్లాస్ని, మురళి, దిలీప్ వాళ్ళ అన్నయ్య, అజయ్ అండ్ భావన 8 మెంబర్స్ ఒక గుంపు అయిపోయినాము. సో మేము తప్పిపోయాం. ఎవరైనా ఉన్నారా? ఎక్కడో అరుపులు వినిపిస్తున్నాయి. సో మనుషులు ఉన్నారు. ఏడో తప్పిపోయాం. ఇది ఫుల్ ట్రెక్కింగ్ టైప్ లోనే ఉంది కింద అంతా కూడా. సో దుమ్ముకుంటూ వెళ్తున్నాం అనమాట మేము. అండ్ మా ఏంట్రా ఇది డెడ్ ఎండా? ఎక్కడున్నారు? సో చూడండి, ఇలా అరవటం వల్ల ఉపయోగం ఉందన్నమాట. అరుచుకుంటా వెళ్ళాలి ట్రెక్కింగ్ లో తప్పిపోతే. అవునారా? అరే తీయకరా. ఓకే ఓకే. అమ్మో ఇదేంటి చెక్క? అసలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు ఇవాళ. ఇలా చెక్కలు కూడా వేసారు ట్రెక్కింగ్ కి. ఎక్కడా అవుతుంది. ఎటు నుంచి వెళ్తున్నా? ఎటు వెళ్తున్నామో ఏమీ తెలియట్లేదు. అసలు ఇటు ఎగ్జిట్ ఉందో లేదో కూడా నాదైతే తెలియట్లేదు. బయటపడి చాలన్నట్టు ఉంది ఇప్పుడు. విక్రంగా ఒక్కడే వెళ్ళిపోయాడు నాకు. కానీ భయం. నువ్వు ఒకటి
వేరే శాటిలైట్ అక్కడ దగ్గర అక్కడ ఉంటే ఆ సిగ్నల్ దగ్గర కదా. అది 1 మైల్ ఓల్డ్ మ్యాన్స్ కేవ్. అది వెనకాలరా ఓల్డ్ మ్యాన్ కేవ్స్ అది 1 మైల్. ఏ ఊరు వచ్చాం తిలక్? ఏమేం సాహసాలు చేసావు వాళ్ళు చెప్ప. అందరం 14 మంది కలిసి వెళ్ళాం. 2 టీమ్స్ అయిపోయినాయి, 3 అయిపోయినాయి. ఒకడో లొకేషన్కి వెళ్ళాం. దాని తర్వాత కార్ ఉన్న లొకేషన్ దగ్గర నుంచి మేము ఇంకో దిక్కు వెళ్ళాము కంప్లీట్ గా. హైలైట్ థింగ్ ఏంటంటే అక్కడ మేము మిస్ అయిపోయినాక మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎవడో ఒక ఫారినర్ ని మన ఇండియన్ రోడ్ లాగా సార్ ప్లీజ్ సార్ ఇక్కడ దింపండి సార్ అని అడిగితే ఇప్పుడు మేము ఆ కార్ దగ్గరికి వచ్చాము. అడుక్కోవడం అంటారు. అది చేసింది. ఆకలిస్తుంది అందరికి. ఇప్పుడు క్రాస్ రోడ్స్ వెళ్ళి తిందామని ఫిక్స్ అయ్యాము. బట్ ఎర్లీగానే స్టార్ట్ అయిపోతున్నాం. రిటర్న్ అరౌండ్ 4 అవుతుంది. ఇప్పుడు 4 దాటిస్తుంది. సారీ ఓకే 4 అవుతుంది. ఇంకా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. ఇంకొక 1 hour 15 minutes వెళ్ళి ఫుడ్ తింటాము. ఇలాంటివన్నీ అనవసరమైనవి చూపిస్తాం. సో 3 cars మేము అలా వరుసగా వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం అంతే. Done for the day. అయిపోయింది ఓపిక. ఫుల్గా తిని ఇంటికి వచ్చాము. ఇంకా ఎవరింట్లో వాళ్ళు దిగేసి ఎస్ ఓపిక చచ్చిపోయింది కంప్లీట్ గా. వెళ్ళి బెడ్ మీద కుప్ప కూలిపోతే అట్లా పడిపోయి నిద్రపోతాం అనమాట. అదే అందరిది అదే పేరు రాస్. ఇట్స్ రా స్టఫ్. Bye friends. Bye. So this is the vlog. సో ఎలా ఉంది ఏంటి అన్నది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమ్రత as well. Thank you. Bye bye.